ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సింగపూర్తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఉంటారు. గతంలోనూ ఆయన సింగపూర్ను పలుమార్లు సందర్శించారు. ముఖ్యంగా 2014 ఎన్నికల అనంతరం రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఎంపికైన తర్వాత దాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు. అప్పట్లో సింగపూర్కి చెందిన అనేక కన్సల్టెన్సీలు అమరావతికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడంలో భాగస్వామ్యమయ్యాయి. ఈ సమయంలో సింగపూర్ నుంచి మంత్రి ఈశ్వరన్ కూడా ఆంధ్రప్రదేశ్కి పలు పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు బృందంతో సమావేశమయ్యారు. తద్వారా రెండు ప్రాంతాల మధ్య పరస్పర అవగాహన ఏర్పడింది. అప్పట్లో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగేందుకు సింగపూర్ నుంచి పలు సాంకేతిక సూచనలు, వ్యూహాలు వచ్చాయని చెప్తూ ఉంటారు. ఆ అనుభవంతోనే మరోసారి చంద్రబాబు సీఎం అయిన వెంటనే అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇప్పుడు మరొకసారి ఆయన సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జూలై 26వ తేదీ నుంచి 5 రోజుల పాటు పర్యటన జరగనుంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ హాజరవుతారు. ఈ పర్యటనలో ప్రధానంగా పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు సమాచారం. అలాగే అమరావతి నగర మాస్టర్ ప్లాన్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపైన సమీక్ష జరుగుతుందనే ఊహలున్నాయి. చంద్రబాబు ఈసారి రాజధాని అమరావతిని ఆంధ్రుల గర్వంగా మలచాలని నిశ్చయించుకున్నారు. గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి మొదలుపెట్టి ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులతో అమరావతిని తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రయాణంలో సింగపూర్ టూర్ మరో కీలకమైన ముందడుగు అవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడులు ఆకర్షించడం, విశ్వాసాన్ని పెంచడం ఈ పర్యటన లక్ష్యం కానుంది.